ఇన్స్పైరింగ్ ఉమెన్ కి ఆదర్శం అంటే ఎవరని చెప్పారనుకోండి, మన నాగమణి గారు. ఉట్టి నాగమణి గారు కాదు, మణి నాగమణి గారు. ఒక బిజినెస్ ఉమెన్ అండ్ డివోటీ, సోషల్ వర్కర్, వాట్ నాట్. ఉమెన్ లో ఎన్ని ఉన్నాయో చేయాలనని అవన్నీ సాధించడంలో నంబర్ 1 మన నాగమణి గారు. ఉట్టి మణి గారు చెప్పాను కదా, మణి గారు. నమస్తే మణి గారు. నమస్తే అండి. వెల్కమ్ టు ఒమేగా టీవీ. థ్యాంక్ యూ మ్యామ్. మ్యామ్, విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుండి అన్నారు కదా, ఏ ఊరు నుంచి వచ్చారు మ్యామ్ మీరు? నాది ఒంగోలు దగ్గర చిన్న విలేజ్ అండి, గుండ్లాపల్లి అని. ఒంగోలు నుండి 18 కిలోమీటర్ల దూరం. తల్లిదండ్రులకి మీరు ఎన్నో సంతానం మేడం? నేను మొదటి అమ్మాయిని, ఆఖరి అమ్మాయిని, ఒక్కటే అమ్మాయిని. తల్లిదండ్రులకు మీరు ఒక్కటే అమ్మాయి. హైదరాబాద్ కి రావడానికి గల కారణం ఏంటి మ్యామ్? పెళ్ళి. పెళ్లికి ముందు మొత్తం ఊళ్ళోనే? పక్క విలేజ్ మాది. ఓకే. మీ సార్ ఏం చేస్తారు మ్యామ్? సార్ ప్రింటింగ్ వర్క్స్ చేస్తారు. ప్రింటింగ్ లైక్ పేపర్ ప్రింటింగ్. ఫస్ట్ జాబ్ ఉండే రిలయన్స్ లో చేశారు, నియో సిల్కా, ఏవేవో చాలా జాబ్స్ చేశారు. బట్ ఆయనకి జాబ్ సెట్ అవ్వక బిజినెస్ లోకి దిగారు. అలా. మీరు జాబ్ చేస్తారా మ్యామ్ స్టార్టింగ్ లో? ఏదైనా తినడం, పడుకోవడం, అంతే. అలాంటి వారు మీరు ఇంత బిజినెస్, మేము విన్నది ఏంటంటే గోవా వరకు బిజినెస్ మెయింటైన్ చేసేంత వరకు ఉంది మీకు అని చెప్పేసి. అలా ఎలా స్టార్ట్ అయింది మ్యామ్ మీ జర్నీ? అంటే మెయిన్ ఏంటంటే అందరం అనుకునేదే కదా, ఇంట్లో కూర్చొని చాలని జీతాలు, ఏదో ఒకటి చేయాలి అన్నాడు. అంత ఆలోచించే మైండ్ కూడా నాకు లేదు. ఎందుకంటే నాకు 16 సంవత్సరాలకే పెళ్లి అయిపోయింది. 16 సంవత్సరాలకి మా పెద్ద బాబు పుట్టి 1 మంత్, నాకు మళ్ళీ మ్యారేజ్ డేకి 1 మంత్ బాబు ఉన్నారు 16 సంవత్సరాలకి. సో అందరిలాగే ఆడుకోవడం ఇదే తెలుసు నాకు. అలాంటి టైంలో ఈయనకి కొంచెం బిజినెస్ అప్ అండ్ డౌన్స్ అవడం, జాబ్స్ బాగా మారుతుండే. 6 మంత్స్ 4 మంత్స్ కలా మారుతుండే. ఇంటి ఎందులో పోయినా జాబులు మారుతూ ఉండేవాడు. నాకు అసలు స్ట్రగుల్స్ ఇవన్నీ మనకేం తెలుసు? ఎంతసేపటికి ఆడుకునే పని, ఇంట్లో వంట పని ఇది కూడా మనదేం లేదు, ఓన్లీ ఆడుకోవడమే తెలుసు. తర్వాత ఆయన ఇంకా మెల్లమెల్లగా జాబ్స్ చేంజ్ అవుతూ రిలయన్స్ లో జాబ్ చేశాడు. అప్పుడు కొత్తగా మనకి ఇంటర్నెట్ వచ్చింది. ఇంటర్నెట్ అంటే కూడా తెలియదు ఆ టైంలో. ఇంటర్నెట్ వస్తే అది ఓన్లీ ఫ్యామిలీస్ కే ఇస్తారు నెట్, రిలయన్స్ వాళ్ళది, బ్యాచిలర్స్ కి అసలు లేదు. అయితే ఇంటర్నెట్ కి వెళ్ళిన టైంలో ఈయనకి కొంచెం కొద్దిగా అప్ అండ్ డౌన్స్, సరిగా శాలరీ సరిపోక ఇదంతా ఇట్లా అవుతుంది. మాకు అప్పటికి బాబు పుట్టున్నారు, పెద్ద బాబు పుట్టున్నారు. అండ్ తర్వాత సాయి, మా రెండో బాబు కూడా పుట్టాడు. పుట్టిన తర్వాత ఇంకా మనకు కావాల్సిన, ఇప్పుడు మనం అంటే ఎక్స్క్యూజ్ ఆడుకోవడం ఇవన్నీ నడిచిపోయినాయి. కానీ పిల్లల టైంకి వచ్చేలాకి నాకు ఇలా కావాలి, అలా కావాలి, నేను పడిన టెన్షన్స్ వాళ్ళు పడొద్దు, ఈ ఆలోచన బాగుంటుండే. సరే ఖాళీగా నేనేందంటే, సరే కూర్చొని నాది శారీస్ ఉంటాయి కదా, అవి తీసుకొని దాన్ని మగ్గం వర్క్ చేసుకుంటూ, నాది నేను చేసుకున్నాను, ఎవరికో చేయడం అనేం లేదు. ఖాళీ మేము మార్వాడి వాళ్ళ ఇంట్లో రెంట్కు ఉండేవాళ్ళం. ఓకే. సో ఆ టైంలో కూర్చొని నాకు బయట కూర్చొని చేసుకోవడం అలవాటు. ఊర్లో వాళ్ళం కదా, గబుక్కుని బయటకు వచ్చి అదే బయట కూర్చొనే చేసేవాళ్ళం. ఇంకా వీళ్ళు పక్కింటి వాళ్ళు చూస్తుండే కదా, ఆ చూసినప్పుడు ఈ శారీ వర్క్ చాలా బాగుంది, నువ్వు బాగా చేస్తున్నావు అంటే, ఆహా బాగా చేస్తున్నానా అని చెప్పి అలా ఫ్రీగా, సర్లే తీసుకోండి మీకు నచ్చింది కదా అని చెప్పి ఫ్రీగా ఇచ్చేసాను ఆ శారీ. నాకు అంతా 250 రూపాయలు ఏమో ఖర్చు. అది మా మమ్మీ ఇంటికి వెళ్తే మామూలు ప్లెయిన్ శారీ పెడితే ఏదో కూర్చొని టైం పాస్ కి చేసిన వర్క్, అలా ఆంటీ గారు ఫ్రీగా ఇచ్చాను. కానీ అది ఆమె ఏం చేసిందంటే, కట్టుకొని ఫంక్షన్ కి వెళ్ళొచ్చు, నాకు అందరు బాగుంది అని చెప్పి ఇంకా 2-3 శారీస్ తెచ్చి నాకు వర్క్ చేసి, ఒక శారీకి 5000 ఇస్తాను అని చెప్పి. 5,000 అంటే కూడా అది అమౌంట్ ఎంతో కూడా తెలియదు నాకు అసలు అంత పెద్ద అమౌంట్. అంటే నాకు ఈయన 500 అలా ఏదన్నా ఇస్తేనే అది చాలా పెద్ద అమౌంట్ నాకు ఆ టైంలో. ఒక్కసారికి 5,000 అంటే ఇది ఏంది ఇది అని. నాకు అయ్యే ఖర్చు ఎంత మహా అంటే 500కి మించి ఒక్కసారి కాదు. ఇంకోటి ఏంటంటే, నాకు ఏదైనా వర్క్ పట్టుకుంటే అది వెంటనే అది అయ్యేంత వరకు అసలు నిద్ర పట్టదు అనమాట. చేసేసేయాలి అన్నట్టు. అలా ఒకసారి 4 చీరలు ఇచ్చారు నాకు, 4 సారీస్ మా అంటే 3 days కో 4 days కో కంప్లీట్ చేసి ఇచ్చేసాను. సారీ మొత్తం 4 సారీస్ కంప్లీట్ చేసి ఇచ్చాను. ఆంటీ షాక్, ఇదేంటిది అసలు ఇంత తొందరగా చేసావు, నీకు ఇంత టాలెంట్ ఇంట్లో ఎందుకు పెట్టుకుంటున్నావు, మా ఫ్రెండ్స్ కి అది చెప్తాను, నువ్వు కొంచెం చేసిస్తావా అని అంటే, చేసిస్తావా అంటుంది ఏంటి ఆంటీ అనేసి,
సర్లే ఈయనని అడిగి అప్పటిదాకా ఈయనకి నేనేం చెప్పలేదు. ఉమ్, ఏం చేసిస్తాను అంటుంది కదా, ఇంకా మా వారి బర్త్డే వస్తుంది. ఓకే. నాకు చిన్నప్పటి నుండి ఈ బర్త్డేలు చేసుకోవడం ఇవంతా అసలు లేదు. మా ఒక ఊర్లో ఇవన్నీ ఏముంటాయి, ఏముండవు. ఇవి నా బర్త్డే డేట్ కూడా ఎగ్జాక్ట్లీ నాకు తెలియదు, ఎందుకంటే మా అమ్మ వాళ్ళు ఇవన్నీ ఏం నోట్ చేసుకోలేదు. ఉమ్, అయితే నేను తెలుసుకున్నాను అనమాట, నా బర్త్డే డేట్ కూడా నేను తెలుసుకున్నాను. ఓకే. నేను పుట్టినప్పుడు వీళ్ళు పోస్ట్ లో ఏవో సమ్ అమౌంట్ సేవింగ్ వేస్తే ఆ అమ్మాయి పుడితే నాగయ్య, అమ్మాయి పుడితే నాగమణి, అబ్బాయి పుడితే నాగయ్య అని రాసి పెట్టారు అక్కడ. ఓకే. సో అలా ఆ డేట్ మా నాన్నగారిని అడిగాను, ఇది ఎప్పుడు వేసారు నాన్న అంటే, ఒక 1 hour 1.5 నువ్వు పుట్టిన ఒక 1 hour కి పంపించామమ్మా అని అంటే, ఆహా అంటే ఈ డేట్ నా డేట్ ఆఫ్ బర్త్ అనేసి ఫిక్స్ చేసుకున్నాను. అలా ఈ బర్త్డేలు చేసుకోవడం ఇవన్నీ తెలీదు. కానీ మా పెళ్ళైన కొత్తలో మా వారు కేకులు తెచ్చివ్వడం ఇట్లా అంతా చేస్తే, అవును కదా నేను కూడా మా ఇట్లా చేయాలి కదా, నా ఫస్ట్ స్టెప్ మా వారికి చేయాలి అన్న ఇంట్రెస్ట్ తోటి సర్లే ఏదేదో బాగుంది, డబ్బులు వస్తున్నాయి కదా అనేసి ఇంకా అలా వర్క్ స్టార్ట్ చేశాను. నేను వర్క్ నేర్చుకున్నారా మ్యామ్? ఇది ఏం లేదు, మనం టీవీలో వస్తుండే అప్పట్లో దూరదర్శన్ ఛానల్ ఒక్కటే వస్తుండే మాకు. ఆ దూరదర్శన్ ఛానల్లో మనకి మధ్యాహ్నం 12 o'clock కి 1 hour క్లాస్ వస్తుంది. అందులో చూసి నేర్చుకున్న. టెలిస్కూల్ అనే ఐడియా ఉందే ఉండొచ్చు, ప్రోగ్రామ్ లో వస్తుండే. మేకవర్స్ అనేసి ఫ్లవర్ వాజెస్ అన్ని నేర్పిస్తారు, డెకరేషన్ ఐటమ్స్ కూడా అన్ని నేర్పిస్తారు. అలా అందులో చూసి నేను నేర్చుకున్నదే. ఇంకా తర్వాత స్టిచ్ చేయడం మొదలెట్టినాక ఇది ఇలానే కుట్టుకుంటే బాగుంటుంది. నేను ఎక్కడ ఏ క్లాసెస్ కు వెళ్ళింది లేదు, మన దగ్గర ఉంది అట్లానేం లేదు. బట్ ఏదో అదొక ఇంట్రెస్ట్. ఇంకోటి ఏంటంటే రాను రాను ఇంకా షాప్ పెట్టుకుందాము అట్లా అంత టైం అంటే, ఆ టైంలో ఇంకా డబ్బులు లేవు, ఎట్లా ఏం చేయాలి. ఈయనకి బిజినెస్ అప్పటికి జాబ్ అంతా అయిపోయింది, ఎక్కడ సెట్ అవడం లేదు. ఎక్కడ కూడా 6 months 7 months అంతే. ఆ తర్వాత నచ్చేది కాదు, పిల్లల్ని మిస్ అవుతున్నామని ఇదొకటి ఉంటుండే. నేను చిన్న అమ్మాయిని, ఇంకెక్కడ ఏంటి మాకు అందంత మాత్రం ఇక్కడ ఎవరు తెలియదు కదా, ఎట్లా ఏంటి ఏం అర్థమయ్యేది కాదు. సరే షాప్ పెట్టుకుందాం, ఎలా, డబ్బులు ఎలా, అప్పు అంటే భయం, ఏం చేయాలి. పెళ్లికి పెడతారు కదా నగలు, నగలు తెలుసు. ఆ నగలతోటి ఇంక సరే ఎవరినో అడగడం ఎందుకు, ఒక స్టెప్ తీసుకుందాం. నెక్లెస్ ఉండే అమ్మేద్దాం, అమ్మితే డబ్బులు వస్తాయి కదా అనేసి అలా ఆ టైంలో సరే పెడదాం అనుకున్నాం. ఏం చేయాలి ఏం తెలీదు. కాకపోతే నాకు ఇలా శారీస్ ఇవన్నీ, ఆ టైంలో మా ఇంటి దగ్గరలో ఒక బ్యూటీ పార్లర్ ఉండేది. అక్కడికి ఎప్పుడైనా వెళ్ళి కూర్చుండం నాకు అలవాటు. ఎవరైనా మంచి మాట్లాడితే వెళ్ళి చిట్ చాట్ చేస్తా మంచిగా. సో ఆ టైంలో ప్రసన్న అనేసి తన బ్యూటీ పార్లర్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి నేను కూర్చొని మామూలుగా మాట్లాడుతుంటే ఇంకా అక్కడ వచ్చింది ఏమని అంటే, బల్గంపేటలో ఇట్లా ఒక షాప్ ఉంది, ఫర్నిచర్ అంతా ఉంది, బట్ బిజినెస్ చేసుకునే వాళ్ళు కావాలి, మెటీరియల్ ఒక్కటే. ఇది బాగుంది కదా, మనం ఏం రెంట్ ఎక్కువ పెట్టే పని లేదు, మెటీరియల్ అంతా ఉంది, జస్ట్ మనం ఒక 50,000 అడ్వాన్స్ ఇవ్వాలి, ఎవ్రీ మంత్ 7,000 ఏమో సమ్ రెంట్. ఓకే ఇదేదో బాగుంది. బ్యాంగిల్ స్టోరు ఏం చేయాలి, మనకు అసలు నాలెడ్జే లేదు అందులో. బ్యాంగిల్ స్టోరు ఎలా నాలెడ్జే లేదు. బ్యాంగిల్ స్టోర్ అంటున్నారు. మా ఓనర్స్ బ్యాంగిల్ స్టోర్ బోరబండలో ఉంటది, మేము ఉండేది బల్గంపేట. సో ఆంటీ వాళ్ళతో వెళ్ళి డిస్కస్ చేశాను, ఇలా పెట్టాలనుకుంటే నీకేంటి ప్రాబ్లం, మేమంతా నడిపిస్తాం. మరి ఎంటర్సే గానీ పేరుకి నేను వాళ్ళ ఇంట్లో పెద్ద అమ్మాయి లాగా కమాండ్ చేస్తూ తిరిగేదాన్ని, నన్ను అలా బాగా చూసుకునేవాళ్ళు వాళ్ళు. సరే మేము అందరం హెల్ప్ చేస్తాం, నువ్వేం టెన్షన్ పడకు, స్టార్ట్ చేద్దామంటే సరే ఓకే డన్. ఇంక నన్ను అడిగాను, సరే నీ ఇష్టం, నువ్వేం చేయాలనుకుంటే అది చెయ్యి అని అంటే, మరి ఎలా పిల్లలు ఏంటి అని అంటే, లేదు నువ్వు స్టార్ట్ చెయ్యి, ఏదో ఒకటి చేద్దాంలే అనేసి, పిల్లల్ని ఏదో ఒకటి చూసుకుందాంలే, నువ్వైతే సరే స్టార్ట్ చేయని ఈయన. సరే ఇదేదో ఓకే బాగానే ఉంది కదా అని చెప్పేసి మేమేం చేసినాం, ఇంకా నాది నెక్లెస్ ఒకటి అమ్మేసేసి ఇక షాప్కి 50,000 అడ్వాన్స్ పే చేసేసి మెటీరియల్ అంతా తెచ్చి పెట్టినాం. తీరా ఫస్ట్ డే ఎక్స్పీరియన్స్ ఏంటంటే, షాప్ పెట్టాం, నీట్ గా సర్దాము, మంచి ఐటమ్స్ తీసుకొచ్చి పెట్టాం, అసలు బిజినెస్ ఏం లేదు. అందరు చుట్టూ కొనుక్కుంటున్నారు, అక్కడ కొంటున్నారు ఇక్కడ కొంటున్నారు, కానీ షాప్ లోకి మాత్రం రావడం లేదు సిచ్యువేషన్. ఇదేంటిది, మేము ఇంత బిజినెస్ ఇంత మంచి డెకరేట్ చేసి పెట్టాం కదా అని స్టిల్ మాకేం అర్థం కాలేదు. విషయం ఏంటంటే అక్కడ అంతా ఫుట్పాత్ బిజినెస్, షాప్ ఒక్కటి మాదే ఉంది. బల్గంపేట ఎగ్జాక్ట్లీ అమ్మవారి బ్యాక్ సైడే వస్తుంది, టెంపుల్ బ్యాక్ సైడే వస్తుంది.
అసలు ఏంటి ఇది, ఎవరు రావటం లేదు, బిజినెస్ ఏంటి, మనం రాంగ్ స్టెప్ తీసుకున్నానా అనేసి నేను కొంచెం డల్గానే కూర్చున్నాను. అప్పుడు ఈయన అబ్జర్వ్ చేశారనమాట. ఈయనకు బాగా అబ్జర్వేషన్, మా హస్బెండ్ కి చుట్టూ ఏం జరుగుతుంది అన్నది అబ్జర్వేషన్ బాగా చేస్తారు. సో ఆగు, నువ్వు టెన్షన్ పడకు కొంచెం అని చెప్పి, మా దగ్గర టేబుల్స్ లేవు, బయట సర్దాలంటే ఏదో ఒకటి కావాలి కదా, టేబుల్స్ లేవు, ఏం చేయాలి. ఇంక ఈయన ఏం చేశారంటే థమ్స్అప్స్ అవన్నీ ఫ్రిడ్జ్ అప్పుడు అక్కడే ఉంటుండే, ఆ ట్రేస్ వస్తాయి కదా కూల్ డ్రింక్స్ పెట్టే ట్రేస్, ఐడియా ఉంది కదా, ఆ ట్రేస్ ని మొత్తం ఒక టేబుల్ లాగా అరేంజ్ చేసేసారు. స్టెప్ బై స్టెప్ పెట్టి ఇంత హైట్ లో, హైట్ కాదు, ఎలా అంటే ఒక బెడ్ లాగా, లైక్ మొత్తం ఆ చివరి నుండి ఈ చివరి దాకా చేసేసి దాని మీద ఒక క్లాత్ లాగా వేసేసారు. ఇంక ఇప్పుడు నువ్వు సర్దు, నీ టాలెంట్ ఇప్పుడు చూపించు, బిజినెస్ అవుతుంది. ఇదేంటి ఇది ఇలా పెట్టే సర్దు అంటారేంటి, షాపుని తీసుకొచ్చి బయట పెట్టమంటారు, ఒక్కసారి పెట్టయితే చూడరాదా అని. సరేలే అయితే ఇంకైనా చెప్తున్నారు కదా అని మొత్తం ఏమేమి ఐటమ్ ఉన్నాయి అన్ని బయట తీసుకొచ్చి పెట్టినాం. ఓకే, ఆ రోజు మేమే ఊహించలేదు, మాకు 78,030 రూపాయలు మా ఫస్ట్ ఇన్కమ్. నేను నెక్లెస్ అమ్మితే వచ్చింది 60,000, మాకు ఫస్ట్ డే వచ్చింది 78,000 చిల్లర వచ్చింది, 30 రూపాయలు. ఈ రోజుకి నాకు అది బాగా గుర్తు, ఎందుకంటే ఆ అమౌంట్ అలాగే తీసుకెళ్లి మేము గుళ్ళో ఇచ్చేసాం. ఫస్ట్ డే మాకు అసలు అవుతుందో లేని బిజినెస్ టైమ్, అలాంటిది అంటే మా వారు అప్పటికన్నారు మొత్తం ఇచ్చేస్తున్నావు మరేంటి అంటే, అసలు ఈ రోజు బిజినెస్ అవుతుందని మనం అనుకోలేదు కదా, అయింది ఓకే తీసుకెళ్లి గుళ్ళో ఇచ్చేద్దాం అని చెప్పి గుళ్ళో ఇచ్చేసి, ఆ రోజు నుండి ఈ రోజు వరకు మేము తిరిగి చూసుకోలేదంటే అమ్మవారి దయ చెప్పాలంటే. అలా ఆ షాప్ బిజినెస్ అలా బిజినెస్ లోకి వచ్చాను నేను. ఓకే, కంప్లీట్ గా ఆ బిజినెస్ అంతా మరి అది ఎందుకు స్టాప్ అయిపోయింది మ్యామ్? స్టాప్ ఏం అవ్వలేదు, యాక్చువల్లీ డెవలప్ చేసాము, 5 years కంటిన్యూ చేసాము. కంటిన్యూ చేస్తున్న టైంలోనే నాకేంటంటే, ఇప్పుడు ఒక్క దగ్గరే ఆగిపోలేం కదా, ఇప్పుడు పిల్లలు ఎదుగుతున్నారు, అది స్లమ్ ఏరియా, కొంచెం తాగేసి అట్లంతా గొడవలు అవుతాయి. మనం అదే ఏరియాలో ఉంటే మళ్ళీ పిల్లలు డిస్టర్బ్ అవుతారు కదా, ఇద్దరు కాస్త ముగ్గురు అయ్యారు మా అబ్బాయిలు, ఇంకా అప్పుడు డిస్టర్బ్ అవుతుంది కదా. సో ఏం చేయాలి, సో మా దగ్గరికి డైలీ రెగ్యులర్ ఫైనాన్స్ ఒక అతను వస్తుండే, అశోక్ పటేల్ గారు అని చెప్పి డైలీ ఫైనాన్స్ ఇస్తుండే. రెగ్యులర్ గా ఆయన అడుగుతుండేదాన్ని, మీకు ఇస్తే ఎంత కమిషన్ వస్తుంది ఏంటి, ఇవంతా మనం మాట్లాడుతూ ఉండేది. ఇదేంటి అమ్మాయి తీసుకుంటదేమో అనేసి ఆయన కూడా చాలా ఇంట్రెస్ట్ గా చెప్పేవాడు ఈ స్టోరీ నాకు, ఇంత వస్తుంది అని చెప్పేసి. సరే ఓకే బానే ఉంది, మనకి ఎలాగో వీక్లీ ఇంత అమౌంట్ వస్తుంది కదా, మన ఖర్చులు ఎంత పోతుంది ఏంటి ఇవన్నీ చూసుకొని నేను మీకు అమౌంట్ ఇస్తాను, మీరు నాకు ఎంత కమిషన్ ఇస్తారని ఫైనాన్స్ లోకి వెళ్ళాం. అలా ఫైనాన్స్ లోకి వెళ్తే సరే ఆయన కూడా బాగానే చెప్పారు, మనకు అడిగినంత ఎక్స్పెక్టేషన్ అంత ఇచ్చారు, ఇదేదో బానే ఉంది కదా, ఇటు షాపు అటు ఫైనాన్స్ రెండు నడుస్తున్నాయి, డైలీ ఫైనాన్స్ బానే ఉంది. అలా 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 కొంచెం సర్కిల్ పెరుగుతుంది కదా ఫైనాన్స్ అనగానే, ఇంకా 1 by 1 పెరుగుతుంది. ఇతను డైలీ, ఇంకొక ఆయన భాస్కర్ రెడ్డి గారు అని చెప్పేసి ఆయన వీక్లీ మంత్లీ. సో అక్కడ కొంచెం ఇన్వెస్ట్మెంట్, అలా అలా ఫైనాన్స్ ఆఫీసులు పెరిగిపోయినాయి, కొంచెం గ్యాడర్ కూడా పెరుగుతుంది కదా ఆటోమేటిక్ గా. సో ఇంకా కొంచెం అమౌంట్ కావాలి, లిక్విడ్ అమౌంట్. ఏం చేయాలి, ఉన్నదైతే అమ్మలేం కదా. అప్పుడంటే ఫస్ట్ స్టెప్ గోల్డ్ అమ్ముతున్నాం, ఇప్పుడు ఆ సిచ్యువేషన్ రాదు, ఎందుకంటే అందుట్లో నాకు గోల్డ్ అంటే చాలా ఇష్టం. ఒక 1 lakh వచ్చిందంటే ఇమీడియట్లీ 50,000 గోల్డ్ మీదే ఇన్వెస్ట్ చేస్తాను నేను. ఈ స్థలాలు ఇవన్నీ అసలు నేను నమ్మను, ఎందుకంటే మనకు ఏదైనా అవసరం అయింది అనుకో, స్థలం ఉన్నా ఎవరో ఒకరిని ఖచ్చితంగా మనం హెల్ప్ అడగాలి. మా దగ్గర ఈ ల్యాండ్ ఉంది మీరు పెట్టుకోండి అనేసి మనం ఎక్స్క్యూజెస్ అడగాలి. అదే గోల్డ్ అనుకో ఎవరిని అడిగే పని లేదు, టైంకి తీసుకెళ్లి నీకు ఓపిక ఉంది విడిపించుకుంటావు అనే నమ్మకం ఉంది అనుకో, చక్కగా మనం పెడతాము తెచ్చుకుంటాం, లేదంటే సేల్ చేసేస్తాం, నో ఇష్యూ, తెచ్చేసుకుంటాం. అలాంటిది బాగుంటుండే నాకు. గోల్డ్ లేదు, మరి ఏం చేయాలి, షాప్ రైట్, ఇది డెవలప్మెంట్. అప్పుడు నాకు అసలు ఈ సేలింగ్స్ ఇవన్నీ తెలియదు కదా, వచ్చి అడగగానే సరే ఓకే సేల్ చేసేస్తాను, 5 lakhs కి సేల్ చేద్దాం అని చెప్పి ఇద్దరం ఎందుకంటే మేము పెట్టింది 50,000. ఇది కూడా అసలు ఎంత పెద్ద ఇష్యూ అయింది అనుకున్నారు. షాప్ అయితే మాకు ఇక్కడ మళ్ళీ చీటింగే. షాప్ మెయిన్ ఏమైపోయిందంటే, షాప్ మాకు ఇచ్చిండు ఓనర్ వేరు, అసలు ఓనర్ వేరు,